హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. చాలా సింపుల్గా, ఈజీగా, బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ ఎగ్స్ని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే నేను 3 గ్లాసుల నార్మల్ రైస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. మంచిగా క్లీన్ చేసుకొని 1-2 సార్లు మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కూడా తీసుకోవచ్చండి. నేనైతే 3 గ్లాసులు తీసుకున్నాను, మాకు సరిపోతుంది. అలాగే అందులోకి ఒక 5-6 పచ్చిమిర్చీలు, 3 ఆనియన్స్ మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ బిర్యానీని. బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి, అంత ఈజీ ప్రాసెస్. అలాగే ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజు పుదీనా కట్టను కూడా తీసుకొని ఆకులన్నీ ఏరేసుకొని ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఉడికేసుకున్న ఈ ఎగ్స్ని పొట్టు తీస్తూ ఘాట్లు పెట్టుకుంటూ అన్నింటికి పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలండి. ఈ గిన్నెలో ఒక స్పూను ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, అలాగే పసుపు, కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులో వేసి టాస్ చేసుకుంటూ తిప్పుకోవాలండి. గరిట ఎక్కువ పెట్టొద్దు. గరిట పెట్టి కలుపుకోవడం వల్ల ఎగ్స్ అన్నీ చితికిపోయినట్టు అవుతాయి. అందుకని ఇలా తిప్పుకుంటూ చూపించిన విధంగా తిప్పుకుంటూ మంచిగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే గిన్నెలో మరో 2 స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ కొంచెమే వేస్తున్నాను స్పైసెస్ అన్నీ. మేము ఎక్కువ స్పైసెస్ ఎక్కువగా తినము. మీరు ఒకవేళ ఎక్కువ తినాలనిపిస్తే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసాను. అవి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. అది కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా కలుపుకోవాలి. అవి కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయినాక 2 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. అవి మగ్గిన తర్వాత 1 స్పూను కారం వేసుకున్నాను. పచ్చిమిర్చీలు, మసాలాలు వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. నాకైతే 1 స్పూను కరెక్ట్గా సరిపోయింది. కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. అది పచ్చివాసన పోయిన తర్వాత ఫస్ట్ మనము కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని ఇందులో వేసి మొత్తం మసాలాలు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత నేను 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను. మీరు కావాలంటే 2 గ్లాసులు కూడా పోసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది. 1.5 గ్లాస్కి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ ఎక్కువ తక్కువ చూసుకొని, తక్కువైతే ఇంకొంచెం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక 80% వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీదనే. కుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని అందులో వేసి మొత్తం కుక్ చేసుకోవాలండి. అందులో నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మరి కొద్దిసేపు ఉంచనివ్వాలండి. అప్పుడైతే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఎంత టేస్టీగా, ఎంత జ్యూసీగా ఉందో.